బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ బాగుంది, కామెడీ అయితే అసలుకి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా నవ్వుతూనే ఉంటాను. ఇంకా అసలు ఈ నాకు తెలిసి సంక్రాంతిలో రిలీజ్ అయిన మూవీస్లో తనదే ఇంకా హిట్. 2 మూవీస్ చూడలేదు, ట్రైలర్స్ యాక్చువల్లీ నాకు అది చూసి నాకు మూవీకి రాబుద్ది కాలేదు. ఇది అయితే అసలు చాలా బాగుంది. నేను వెంకటేష్ ఫ్యాన్ కాదు కానీ చాలా బాగుంది మూవీ. లేదు లేదు, ఇది చాలా బాగుంది. ఒకసారి అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ. అసలు పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుంది. అంతే 5కి 5. అసలు ఎక్కడ కూడా ఇది రిమార్క్ అనేటట్టు అసలు ఏమీ లేదు మూవీలో, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. బాగుందండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. వెంకటేష్ మూవీ కదా, అదే బాగా చేశారు. ఇప్పటికి కూడాను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, చూడండి. దీంతో మళ్ళీ వెంకటేష్ గారే అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా చేశారు కదా. అదైతే చూడలేదు, బట్ ఇది చూసాం కనుక ఇది సంక్రాంతి చూస్తారు. గురువులకి గురుభక్తితో చూపించినట్టుంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పెద్ద కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్కే సాధ్యం. సూపర్, అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం, అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సూపర్ సినిమా, నంబర్ 1 ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి ది బెస్ట్ మూవీ ఇది. అసలు ఇదే హైలైట్. మొత్తం డబ్బులు వేస్ట్ లేదు, మొత్తం ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డబ్బులు వేస్ట్ అనేవి లేవు. చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి, అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. రాతే వేస్ట్, ఈ సినిమా చూడకపోతే వేస్ట్ అందరూ. ఇప్పుడే మన భాను ఇప్పుడే సంక్రాంతి కోసం సినిమా చూసింది. సంక్రాంతి కోసం సినిమా చూసింది, వెంటనే చూడండి హీరోయిన్ గెటప్ వేసింది. అంటే ఈ సినిమా అందరూ చూడాలి. ప్రతి ఒక్క లేడీసు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ప్రపంచంలో ఉన్న లేడీస్ అందరూ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసారంటే ఈ సినిమాలో నువ్వులు ఉన్నాయి, కామెడీ కానీ. అబ్బా, భాను అయితే థియేటర్ నవ్వుతానే ఉంది. భాను సినిమాకి వచ్చినప్పుడు డ్యాన్స్ కూడా వేసింది. భాను డ్యాన్స్, భాను గోదావరి గట్టు మీద రామచిలకవి డ్యాన్స్ ఇవ్వను చూసారు కదా అందరూ. అయ్యా బాబోయ్, ఈ సినిమాలో నవ్వులు కానీ, కామెడీ కానీ, రొమాన్స్ కానీ అబ్బా మామూలుగా లేదు. పెళ్లికి ముందు ఒక స్టోరీ, పెళ్లికి తర్వాత ఒక స్టోరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమిస్తారు, పెళ్ళైన తర్వాత మన భానులాగా ఉండాలన్నమాట అందరూ. అంటే దీనికి అర్థం అది. భానుని చూసి నేర్చుకోండి లేడీస్ అందరూ. ఈ సినిమా చూడండి, దయచేసి థియేటర్కు రండి. నేను మొన్న చెప్పా, ఈ సినిమా ఖచ్చితంగా 10 లక్షల కోట్లు. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. మనం సంక్రాంతికి ఇంట్లో కమ్మనైనా వండుతాం వంట. సినిమాలో ఏమన్నా ఉందో, ఇద్దరు హీరోయిన్లతో హీరో జంట. ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా దిల్ రాజు గారి పంట. సినిమా భయ్యా నాకైతే నువ్వు వస్తాను భయ్యా. భయ్యా ఆ ఇద్దరు హీరోల కెమిస్ట్రీ మామూలుగా లేదు. ఈ సంక్రాంతి వన్ అండ్ ఓన్లీ విన్నర్ ఈజ్ వెంకీ మామ. అంతే, చికెన్ విన్నర్. వచ్చేసాం, బ్లాక్ బస్టర్ కొట్టేసిన కోట్లు మాత్రం దుమ్ము లేచిపోతుంది. కలెక్షన్ మాత్రం రికార్డ్ సినిమా మాత్రం ఇండస్ట్రీ అంతే, సినిమా ఇది బ్లాక్ బస్టర్. సంక్రాంతికి చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా. హైలైట్స్ అంటే మరి వెంకటేష్ ఇరగదీసాడు అనుకోండి. పిల్లలు ఫ్యామిలీ చిన్న అందరూ ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ కొడుకుగా కూడా పిల్లడు వేశాడు, వాడు చాలా బాగా వేసాడు. మీకు ఏం నచ్చింది సినిమా? సంక్రాంతి
సంక్రాంతి హైలైట్ పాయింట్ ఇదేనంటే సాంగ్స్ అండ్ యాక్టింగ్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం ఫ్యామిలీతో చూస్తే ఇంకా చాలా బాగుంది. ఎంత రేటింగ్ రేటింగ్ అయితే 100 గోదావరి గట్టు అయితే ఇంకా చెప్పబుద్ధి లేదు. బ్లాక్ బస్టర్ సాంగ్ అది చెప్పలేనంత సంతోషంగా ఉంది. చాలా బాగుంది. సినిమా బాగుందండి, సినిమా సూపర్, సినిమా ఎక్సలెంట్, సినిమా హీరోయిన్ లాగా వేసిన చూడండి, బాను చూడండి, సినిమా హీరోయిన్ గా చూసింది, సంక్రాంతికి వస్తున్న సినిమా చూసింది. అందరూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరోయిన్లే. ఈ సినిమా మూవీ ఎక్సలెంట్. యా, అనిల్ రావిపూడి మంచి మూవీ అందించండు, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. రైట్.